హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే ఈ కమ్మనైన చారు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ చారు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు చారు చేసుకొని తిందాం అనిపిస్తుంది. మనము భోజనం చేసిన తర్వాత లాస్ట్కు ఒక గరిటె వేసుకొని తిన్నా కూడా భోజనం తృప్తిగా ఉంటుంది కదండి. ఇలా చేసుకున్న చారు అన్నం అంతా మొత్తం చారుతోనే తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కమ్మనైన చారు కొరకు నేను ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తాను. ఈ 5 టమాటాలు తీసుకున్నాను. ఇవి వాటర్లో వేసి కడిగి నీట్గా పెట్టుకున్న టమాటాలు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ టమాటాలు వేసుకొని వాటర్ పోసి ఇవి మరగనిచ్చి ఉడకనియాలి. ఇలా ఉడకనియాలి. ఉడికిపోయినాయండి టమాటాలు. ఈ టమాటాలు ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత పైన ఈ పొట్టంతా తీసేయాలి. మనకు ఇది ఉన్నా కూడా చారులా వేస్ట్గానే అనిపిస్తుంది. ఇది ఇలా తీసేసుకొని చేసుకున్న చారు టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పులుపు కొరకు చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేస్తేనే చారుకు టేస్ట్ వస్తుంది. ఇలాగా దీంట్లో వేసేసుకొని పచ్చిమిర్చి 2 ఇవి టేస్ట్ కొరకు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగుంటుంది. ఇలా పట్టేసుకొని 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, ఇవి స్పూన్ అయినా వేసుకోవచ్చండి. మేము కారం ఎక్కువ తినరు మాకు, అందుకే 1/2 స్పూన్ వేసాను. ఇవి కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలాగా ఇవి మరీ మెత్తగా మెదగనియద్దు. ఇప్పుడు ఎల్లిపాయలు వేసేసుకొని ఇవి కూడా చితికిపోతే చాలు. ఇలాగ కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకొని ఇది ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇలా తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇది తీసేసి ఇది పక్కన పెట్టేసి మరి అదే గిన్నెలో టమాటాలు ఉడకబెట్టుకునే గిన్నెల్ని 2 స్పూన్ల నూనె వేసేసుకొని 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇది వేగనిచ్చి ఇది వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా పేస్టు దాంట్లో పోసేసుకుందాము. పోసేసుకొని టమాటాలు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, అది కూడా పోసేసుకోవాలి. మీకు పులుపు సరిపోను, మీకు ఎంత చిక్కగా కావాలో పలసగా కావాలో వాటర్ పోసేసుకోండి. ఇలాగా పోసేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, సరిపోతే మళ్ళీ వేసుకోండి. 1 స్పూన్ కారం, మనం మిరియాలు పచ్చిమిర్చి వేసాం కదా, సరిపోతుందండి. ఇవి మసాలాలు దంచి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి. ఇలాగంతా వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పేస్టును రుబ్బిన తర్వాత జల్లిగంటలో వేసి అది రసం అంతా తీసేసుకొని ఆ పేస్ట్ పడేస్తుంటారు పైది. అలా పడేస్తే టమాటా చారు టేస్టీగా ఉండదండి. అది అంతా వేసేసుకొని కావాలంటే మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఇలాగా ఈ చారు కొంచెం ఉడకనిద్దామండి. 1 నిమిషం ఉడికిపోయింది చూడండి. ఇది చాలా టేస్టీగా ఉండే చారు, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకున్న చారు అన్నంలకు ఏమైనా ఫ్రై కూరలు చేసుకున్నప్పుడు మనం కలుపుకొని పక్కన ఫ్రై కూరలు నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. చారు చాలా కమ్మగా ఉంటుంది.